వీళ్ళకి షోల్డర్ కానీ చంకడం కానీ మొత్తం ఒకటే విధంగా ఉంటుందండి. 31.5కైనా 32కైనా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అనమాట. చూడండి, ఫస్ట్ లైనింగ్ టైటింగ్ చేసి పెట్టేసుకున్నానండి. టైటింగ్ చేసి పెట్టేసుకున్నాక క్లోజ్ పార్ట్ ఏమో మన వైపు ఉండాలండి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్ వైపు ఉండాలండి. ఇటువైపున ఏ విధమైన క్రాస్ లేకుండా ఫస్ట్ వచ్చేసి ఒక లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు టోటల్ ఖర్చులతో కలిపేసి 15.5 మార్క్ చేస్తున్నాను అండి. సేమ్ అదే 15.5ని ఇటువైపును కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి కింద వైపున వచ్చేసి నడుము కొట్టు వచ్చేసి ఇది వచ్చేసి 31.5 ఉందండి. ఎంతండి? 31.5 ఉంది. కానీ నేను వచ్చేసి 32 తీసుకుంటున్నాను. అందుకనేసి ఫస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ మార్క్ చేసేసాను. ఇంకా 1 ఇంచ్ డాట్ అండి. అంటే 32లో 4వ భాగం ఎంతండి? 8 కదా. అంటే 8 ఇంచెస్ మార్క్ చేసేసాను. ప్లస్ 1 ఇంచ్ డాట్ మార్క్ చేస్తున్నాను. ప్లస్ అదే 9 ఇంచెస్. ఇది వచ్చేసి మన ఫార్ములా ఏంటండి? నడుము కొలతకి 4వ భాగానికి 1 ఇంచ్ కలిపితే సరిపోతుంది. ఇది డీప్ నెక్ కొలతకైతే. ఇంకా చెస్ట్ ఎక్కువ ఉంటే ఈ 1 ప్లేస్ లో 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 9 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ప్లస్ ఖర్చు ఇక్కడ చూడండి, షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. సేమ్ 5.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇప్పుడు వచ్చేసి చంకడౌన్ ఉంది. చంకడౌన్ కూడా ఇక్కడ 5.5 ఇంచులకు మార్క్ చేసేసుకుంటున్నానండి. అదే 5.5 ఇటువైపు కూడా మార్క్ చేసుకుంటే ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసాను. ఇప్పుడు చూడండి, చంక వైపున వచ్చేసి 1.5 ఇంచుకి మార్క్ చేస్తున్నానండి. 1.5 ఇంచు ఎందుకంటే అవుతావచ్చు. 1.5 ఇంచు పెద్ద సైజు వరకు మార్క్ చేస్తే చంక వైపున వచ్చేసి ఏ విధంగా ముడతలు రావండి. అందుకోసం వచ్చేసి 1.5 ఇంచు పెట్టేసుకుని ఈ కర్వ్ స్కేల్ తీసుకొచ్చి ఈ లైన్ ఈ మార్కింగ్ 1.5 ఇంచు ఈ 3 టచ్ అయ్యే విధంగా ఈ స్కేల్ పెట్టేసి మనం చంకరంలో గీసేయడమేనండి. ఇంకొచ్చేసి కింద పైకి వచ్చేసి డాట్ అండి. 9 ఇంచుల సగం ఏంటంటే 4.5. అదే 4.5 కింద వైపు మార్క్ చేశాను. ఇక్కడ కూడా ఇక్కడ మార్క్ చేసేసానండి. పై వైపు కూడాను ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తానండి. బ్యాక్ సైడ్ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి సైడ్ క్రాస్ గా సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ క్రాస్ తీయాలండి. ఇది ఎందుకు తీయాలి? సైడ్ వచ్చేసి ఏ విధంగా మూతలు రాకూడదు అనుకుంటే ఈ విధంగా సైడ్ క్రాస్ తీయాలి. ఇంకోటి మెయిన్ ఏంటంటే బ్లౌజ్ కుట్టి వేసుకున్న తర్వాత ఈ కింద వైపు వచ్చేసి ఖర్చు బయటకు వచ్చేస్తుందండి. కొంచెం ఓపెన్ అయి బయటకు వస్తుంది. అది కూడా రాకుండా ఉండాలంటే ఈ విధంగా క్రాస్ తీయాలండి. అది అయిపోయిందా? ఇప్పుడు చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నానండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు. ఇప్పుడు చూడండి, ఇది నెక్ డీప్ వచ్చేసి 8.5 ఇంచులు అండి. 8.5 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. అదే 8.5 ఇటువైపు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను అండి. ఇంకా కింద వైపున వచ్చేసి ఈ విధంగా పావు తక్కువ 3 ఇంచులు మార్క్ చేసేసానండి. ఈ విధంగా లైన్ డ్రా చేశాను. బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ కాబట్టి ఈ స్కేల్ తోటే రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నానండి. ఇంకా మెయిన్ ఏంటంటే ఇక్కడ ఒక పావు ఇంచ్ అండి. పావు ఇంచ్ ఈ విధంగా డౌన్ పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఇది షోల్డర్ జారకుండా ఉంటుంది. నెక్ వైపు ఇటు వైపు పట్టుకొని ఉంటుంది కదా, అందుకోసం అండి. ఈ విధంగా క్రాస్ గా ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ఇంకొచ్చేసి కూడా రన్నర్ తో ఒకసారి మార్క్ చేసేసుకుంటే కుట్టినప్పుడు ఈజీ ఉంటుందండి. అందుకనేసి ఇది బ్యాక్ సైడ్ డాటు. ఇంకా ఇక్కడే కుట్టుబడుతుంది, ఇందులో ఏ డౌట్ లేదండి. ఇది సైడ్ కుట్టుబడేది దగ్గర రన్నర్తో మార్క్ చేసుకుంటే అవతల వైపు కూడా కుట్టుబడుతుంది కాబట్టి సో మనం కుట్టినప్పుడు ఈజీ ఉంటుందండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తున్నాను. ఇంకా 31.5 ఇంచ్ కదండి మీకు నడుము కొలత. మరి 32 తీసుకున్నారు కదా, మీరు ఏ విధంగా అడ్జస్ట్ చేసి కుడతారు అని అనుకోవచ్చండి. నేను మొత్తం మీకు షోల్డర్ కానీ చంకడం కానీ మొత్తం ఒకటే విధంగా ఉంటుందండి. 31.5కైనా 32కైనా. ఇంకా సైడ్ కు జాయిన్ చేసేటప్పుడు కుట్టుకునేటప్పుడు కొంచెం ముందుకి ఒక పాయింట్ ముందుకు నేను ఈ విధంగా మార్క్ చేసేసుకొని నేను కుడతానండి. అంతే తేడా. ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దామండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలండి. చూడండి, వచ్చేసి కింద వైపు ఏ క్రాస్ లేకుండా ఇక్కడ చూడండి, కింద వైపు వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇంకొచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపేసి పావు తక్కువ 8 ఇంచులు అండి. ఈ విధంగా పావు తక్కువ 8 అంటే 7.5 మార్చేస్తున్నాను. సేమ్ అది 7.5 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటి కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నానండి.
ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నానండి. 3 ఇంచెస్కి మార్క్ చేసేస్తే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి కింద వైపున వచ్చేసి హ్యాండ్ లూజ్ అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి వచ్చేసి 8 ఇంచెస్కి పెట్టేస్తున్నానండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేసేసాను. మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హ్యాండ్ షేప్ తీయడానికి సింపుల్ ట్రిక్ అనమాట. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ 1/4 ఇంచులో కలిపేయాలి. ఇక్కడ నుంచి ఈ లైన్లో కలిపేయాలి. ఇక్కడ నుంచి కిందకు వచ్చే కొద్దీ ఒక 1/4 ఇంచు కంటే తక్కువ ఉంది. ఈ విధంగా డౌన్ చేసేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తుందండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తాం. ఇక్కడ చూడండి, హ్యాండ్ కటింగ్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లోతు పెట్టామండి. ఇది వచ్చేసి అక్కడ నుంచి మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేయాలండి. అక్కడ నుంచి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అందులో సగం అండి 3.5 అనమాట. 7 ఇంచెస్ ఇక్కడ 1 ఇంచ్ నుంచి మార్క్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ మార్క్ చేసేస్తున్నానండి. ఫ్రంట్ లోతు వచ్చేసి చూడండి, ఇక్కడ నుంచి అంటే స్టార్టింగ్ వచ్చేసి సన్నగా తీయాలండి. 3.5 ఇంచ్లో కలిపేయాలి. అక్కడ నుంచి ఈ 1 ఇంచ్లోకి రావాలండి. అంతేనండి. మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేస్తున్నానండి. చూడండి, పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనేసి ఇది ఫ్రంట్ పార్ట్ తెలియడం కోసం ఈ విధంగా రన్నతో మార్క్ చేస్తాను. హ్యాండ్ తీసేసి పక్కన పెట్టేస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేస్తానని చూడండి. ఇప్పుడు చూడండి, ఓపెన్స్ వచ్చేసి నా వైపు ఉండాలి. ఇటువైపు ఏదండి హ్యాండ్ కట్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది క్రాస్ కటింగ్ బ్లౌజే కాబట్టి ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి క్రాస్గా పెట్టేసి అవుట్లైన్ అంతా డ్రా చేస్తానండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్గా పెట్టేసి మొత్తం అవుట్లైన్ మొత్తం డ్రా చేసేస్తానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తున్నానండి. 6.5 ఇంచులకు మార్క్ చేసేసాను. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి పని లేదండి. ఈ షోల్డర్ ఈ చంక రౌండ్ వరకు కట్ చేసేస్తాను ఫస్ట్. చూడండి, ఇక్కడ చూడండి, నెక్ వైపు కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ 1/4 ఇంచు డౌన్ తీసాను కదండి బ్యాక్ సైడ్, అది వచ్చేసి బ్యాక్ పార్ట్ కాదు, ఫ్రంట్ కి బ్యాక్ కి కలిపి తీయాలన్నమాట. ఇంకా మనకి బ్యాక్ పార్ట్ పని లేదండి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి రనప్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి మార్కర్ తో ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. ఇటువైపు వచ్చేసి 6.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాం కదండి, అది కూడా ఒకసారి ఈ విధంగా లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద వైపు వచ్చేసి 2.5 ఇంచులకు పెడుతున్నాను. 2.5 ఇంచులకు పెట్టేసి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వైపు వచ్చేసి రౌండ్ నెక్ కాబట్టి ఈ విధంగా స్కేల్ తీసుకొని రౌండ్ చేపించేదండి. మీకు వచ్చేసి ఇది డీప్ నెక్ కొట్టే కాబట్టి చంక దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అండి. 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ చేపించేస్తాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పొడవు వచ్చేసి 13 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. 13 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసి ఈ విధంగా స్కేల్తో లైన్ డ్రా చేద్దాం. చూడండి, ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచులు మార్క్ చేసేస్తున్నానండి. ప్లస్ డాట్ వచ్చేసి 2.5 ఇంచులకు మార్క్ చేసేస్తున్నాను. సారీ, 2 ఇంచులకు మార్క్ చేస్తున్నానండి. ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ చాలా తక్కువ ఉంటుందండి, అందుకోసం ఇక్కడ నుంచి వచ్చేసి 5.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. ఇటువైపు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను. ఇటువైపు చూద్దాం, మూడుగా ఉంది. ఇక్కడ నుంచి 4.5 ఇంచ్ 5 ఇంచెస్ అంటే మొత్తం నాకు 7 ఇంచెస్ కావాలి. ఒకసారి చూస్తాను, 3.5 ఇక్కడ నుంచి 8 ఇంచెస్ చూడండి, కరెక్ట్గా ఉంది కదా. ఈ రెండింటిని కలిపేస్తే ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఫస్ట్ చూడండి, ఇట్లా తిరగచ్చు. ఇటువైపు వచ్చేసి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి పైకి పెట్టుకోవచ్చు, మరి చెస్ట్ ఎక్కువ ఉంటే కొంచెం కిందకు ఉంటుందండి.
కదా, ఇక్కడ నుంచి రెండించుకుంటారు, ఇక్కడ నుంచి ఇంకా క్రాస్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఇక్కడ చెస్ట్ని బట్టి డాట్ వేసుకోవాలండి. ఈ ఆంటీకి ఒక వైపున చెస్ట్ ఉండదు అనమాట, చాలా ఒకవైపే ఉంటుంది చెస్ట్ కూడా. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అందుకోసం చిన్న డాట్ పెట్టాలండి, చెస్ట్ చాలా తక్కువ ఉంటుంది అందుకోసం. లేకపోతే ఈ నడుము కొందుకు వచ్చేసి 2.5 ఖచ్చితంగా పెట్టాలి డాట్ కోసం అంతేనండి. ఇంకొచ్చేసి ఫ్రంట్ వైపు వచ్చేసి ఒక పావించండి, ఇక్కడ బుక్స్ లో వచ్చేసి పావించి లోపల పెట్టేసి ఈ విధంగా క్రాస్గా అట్లా లైన్ డ్రా చేసుకోండి. వచ్చేసి కుట్టుబడి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా మెయిన్ డాట్ చేసేసి రన్నతో మార్క్ చేసుకుంటున్నాను. సైడ్ కుట్టుబడి దగ్గర కూడా ఈ విధంగా రన్నతో మార్క్ చేసేసుకున్నానండి. ఇంకా అంతేనండి, మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇంకా మనం షేప్ పట్టి కట్ చేయాలి కదండి, దానికోసం ఫ్రంట్ పార్ట్ నుంచి ఒక కోట్ ఇద్దాము. ఇక్కడ నుంచి 3.5 కూడా ఇక్కడ డాట్ కుట్టేస్తాము. 3.5 దగ్గర నుంచి చివరికి ఎంత ఉందో చూడండి, దగ్గర దగ్గర 10.5 ఉంది. ఇక్కడ చూడండి, ఎవరికైనా సెట్ అయ్యే విధంగా ఈజీగా షేప్ పట్టి ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఫస్ట్ వచ్చేసి ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి షేప్ పట్టి కోసం ఒక చూడండి 10.5 ఉంది కదా, దానికి ఒక ½ ఇంచ్ యాడ్ చేద్దామండి. అంటే పావుతకు 11 ఇంచులు అనమాట. సేమ్ అదే పావుతకు 11 ఇంచులు. ఇక్కడ కూడా మార్క్ చేసేసుకుని లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి ఫ్రంట్ వైపు వచ్చేసి 4.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నానండి. బ్యాక్ సైడ్ వచ్చేసి 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచులకి ఈ విధంగా పెట్టేసుకుని మార్క్ చేసేసుకొని ఈ విధంగా షేప్ పట్టికి షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. ఇక్కడ చూడండి షేప్ పట్టి కటింగ్ అయిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇంకా ఫ్రంట్ బ్యాక్ లో చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడే కుట్టుబడుతుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ కూడా ఇక్కడే కుట్టుబడుతుందండి. సేమ్ మనం ఏ విధంగా రన్నతో మార్క్ చేసామో అక్కడే కుట్టుబడుతుంది అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్. నా వీడియో కొంచెం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.